ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం. మధుయే చిన్ని అని తెలుసుకున్న మ్యాడీ ఎలా తెలుసుకుందో వీడియోలో తెలుసుకుందాం. జీవితంలోనే కాదు, మధు జీవితంలో గీత మర్చిపోని రోజు ఈ రోజు అవుతుంది అని అంటాడు మ్యాడీ. ఇన్ని రోజులు మధుని చూసిన యాంగిల్ వేరు, ఇప్పుడు నేను చూసే యాంగిల్ వేరు. ఈ వ్యాలంటైన్స్ డే ఒక గొప్ప మలుపు తిప్పపోతుంది మాకు అని మ్యాడీ వాళ్ళకి చెప్తాడనమాట. వాళ్ళు భయపడిపోతారు, వాళ్ళ అమ్మ నాన్న, మధు వాళ్ళ అమ్మ నాన్న. వ్యాలంటైన్స్ డే ఒక గొప్పగా మంచి చేసుకుంటున్నామంటే మా ఫ్యామిలీతో పాటు మీరు గిట్ట రావాలని కోరుకుంటున్నాను, మీరు రాండి అంటే సరే బాబు వస్తాము అంటే, మధు ఎలా ఉందంటే మంచిగానే ఉంది ఆంటీ అని అంటే, ఏంటంటే అంత కంగారు పడుతున్నారు, ప్రతి అమ్మాయి వ్యాలంటైన్స్ డే రోజు ఎలా ఉంటుందో ఆనందంగా సంతోషంగా అలానే ఉంది ఆంటీ అని అంటాడనమాట. అంటే ఎందుకు అంత కంగారు పడుతుంది, మ్యాడీ బాబు ఇంత ప్రేమగా పిలిచారంటే మ్యాడీ బాబుకి ఇంకా నిజం చెప్పలేనట్లుంది అని అంటాడనమాట. దేవుడు అంతా మంచిగా చేస్తుందంటే మధున్ అని పిలుస్తాడు మ్యాడీ. పిలిస్తే మధు వస్తుంది. ఏంటంటే అంటే మీ అమ్మాయి ఏమన్నా అప్సెట్గా ఉందా, అప్సెట్లో ఏమన్నా ఉందా అని అంటే, ఎందుకంటే అంటే ఏదో టెన్షన్గా మాట్లాడుతుంది అని అంటారు. వ్యాలంటైన్స్ డేకి పిలుద్దామని వాళ్ళకి కాల్ చేశాను, అంటే ఎందుకు మధు ఎలా ఉంది అని నాకేదో చెప్పాలని అనుకుంటున్నారా, మీరు నాకు ఏదో చెప్పలేకపోతున్నారా అని మ్యాడీ అంటారనమాట. ఎవరైనా కానీ వ్యాలంటైన్స్ డేకి పిలిచి హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ అంటే ఎందుకు అలా కంగారుగా పడుతుంది, టెన్షన్ పడుతుంది ఎందుకు అని అంటారు. ఏం జరిగింది, మీరు ఏం తెచ్చారంటే, ఏం లేదు మ్యాడీ, మొన్న వెళ్ళినప్పుడు మనము స్నేహితుల్లాగానే ఉన్నాం, భార్యాభర్తల్లా లేము అని చెప్పాను, అందుకని మా అమ్మ అలా ఉంది అని అంటే, ఓ అవునా, నేను ఏదో విషయం అనుకొని కంగారు పడిపోయాను కదా అని అంటే, జరిగే సెలబ్రేషన్ చూసి మీ కంగారు మొత్తం పోతుందిలే మీ అమ్మ నాన్నకు అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. మధు అనుకుంటుంది, మా అమ్మ నిర్దోషాన్ని నిరూపించిన తర్వాత నేను చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు మధు మీద ఎంతో ప్రేమ పెంచుకుంటున్నావు, దాంతో గిల్తీతోటి నీకు చెప్పేయాలనిపిస్తున్నాను, కానీ నువ్వేమో ప్రతిసారి చిన్ని మీద కోపంతో నేను చెప్తుంటే నువ్వు వద్దు వద్దు అని అంటున్నావు, నేనేం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు అని అంటాడనమాట. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న రాగానే దేవ కోపం వస్తుంది, వీళ్ళని ఎవరు పిలిచారు అని అంటాడు. అంటే మ్యాడీ పిలిచిండొచ్చు అంటే, మ్యాడీ ఎందుకు పిలవమన్నా అంటే మధు చెప్పిందేమో అందుకే పిలిచిండొచ్చు అని అంటారు. నువ్వు అలా కోపంగా ఉండకు బావా, కొంచెం హ్యాపీగా ఉండు అని అంటది నాగవల్లి. నమస్కారం అండి అని అంటే, అందరు బాగున్నారా అని అంటే బాగున్నామని అంటారు. బాగున్నామని అంటారన్నమాట. బాగుండక ఏముంటారులే, ఇంత కొప్పింటి కూరలు అయినాక బాగుండక ఏముంటారులే అని ఆమె అంటారు. తర్వాత శ్రేయ అంటది, ఉంటారు మన కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఇంత కొప్పింటి కూరలు అయితే బాగుండరా అని అంటది. ఏంటి కోడలు అవ్వాలో ఆ దేవుడు నిర్ణయిస్తాడు, అందుకే ఆ కోడలు అవుతారని అంటది ఆమె పెద్ద. అందరం అంగీకరించాలి అని నాగవల్లి అంటుంది. తర్వాత మన శ్రేయకి వాళ్ళ అమ్మకి సైగ చేస్తుంది, నోరు మూసుకోండి అన్నట్లు. తర్వాత మధు వాళ్ళ అమ్మ నాన్న అంటారు, మా మధు ఎక్కడ ఉందండి అని. మధు వచ్చేస్తారనమాట. వచ్చేసి చాలా బాగా రెడీ అవుతారనమాట, చాలా బాగుంటారు. తర్వాత మన మ్యాడీ వచ్చి ఎలా ఉన్నారా ఆంటీ అని మధు వాళ్ళ అమ్మ నాన్న అడుగుతారు అనమాట. బాగున్నాను బాబు, మీరు పిలిచారు కదా వచ్చేసాము అని అంటారు. తర్వాత శ్రేయ వాళ్ళ అమ్మ అంటుంది, మధు కన్నా వాళ్ళ మీద ప్రేమ నీకే ఎక్కువ ఉన్నట్లున్నది, వాళ్ళకు ఫస్ట్ నువ్వే అడుగుతున్నావు అని అంటే, ఆ పెద్దవాడు అంటది, ఫస్ట్ మ్యాడీ అడగాలమ్మా, ఎందుకోసం అంటే వాళ్ళు గెస్ట్ కదా మన ఇంటికి వచ్చారు, ఫస్ట్ వాళ్ళే అడగాలి, మన మ్యాడీ అడగాలి అని అంటారు. మర్యాద అంటే అవునవును చాలా మర్యాద ఇస్తున్నా అంటే, సరే కార్యక్రమం మొదలుపెట్టు మ్యాడీ అని చెప్తారు. మధుని తీసుకెళ్లి మధు స్టేజ్ పైకి వెళ్తారు. మధుని కళ్ళల్లో చూస్తూ, మధు ఈ రోజు నాకు మర్చిపోలేని రోజు, నీకు కూడా మర్చిపోలేని రోజు కదా అని, మనసులో ఉన్న ప్రేమని అభిమానాన్ని నీకు తెలపడం కోసం ఇంత డెకరేషన్ చేశాను, ఇంతగా అరేంజ్మెంట్ చేశాను, ఏర్పాటు చేయడం అవసరం లేదు, కానీ నీకు ప్రేమ జీవితాంతం గుర్తుండేలా ఇంతగా ఏర్పాటు చేశాను, మన పేరెంట్స్ ముందు అలాగే మీ పేరెంట్స్ ముందు నీకు సర్ప్రైజ్గా చేద్దామని అన్నాడు. కొన్ని పెళ్లిళ్ళు నిర్ణయించబడతాయి, అలా మన ఇద్దరు ప్రేమ ఇలా పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ప్రేమించుకుంటారు అని కొన్ని చెప్తాడనమాట మ్యాడీ. దృష్టిలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం కన్నా పెళ్లి చేసుకొని ప్రేమిస్తేనే మంచిది అని అనిపిస్తుంది అని అంటాడు మన మ్యాడీ. చేసుకున్న వాళ్ళు దంపతులు కావచ్చు, కానీ దంపతులు ప్రేమికులు అవుతారు. ప్రేమికుల మధ్య ప్రేమ మాత్రమే ఉంటుంది, కానీ దంపతుల మధ్య మనకు జీవితాంతం తాళి ఉంటుంది, జీవితాంతం తోడుగా ఉంటాము అని. ఈ విషయం ముందు తెలీదు, అందుకోసం అని నీకు పెళ్ళైన తర్వాత నీకు మూడు వేసిన తర్వాత 7 జన్మల్లో మనకు ప్రేమ కలుగుతుంది అని నాకు అర్థమైందని మ్యాడీ చెప్తాడు. మూళ్ళు వేసి చిటికెన వేలి పట్టుకొని సప్తపదులు అయిన తర్వాత జీవితాంతరం చేతిని వదలకుండా అలానే పట్టుకోవాలి అని నాకు ఒకటే అర్థమైందని అంటాడు. మనిషిని ఎప్పటికీ వదులుకోవద్దు అని అంటాడు. జన్మలుగా గట్టిగా పట్టుకోవాలా, దేవుడు విడదీయనంతగా గట్టిగా పట్టుకోవాలి అని చేతులు పట్టుకుంటాడు మ్యాడీ. లవ్ యూ మధు అని చెప్పి, యు ఆర్ మై లవ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్ అని చెప్తాడనమాట. ఫ్లవర్ ఇవ్వడానికి వెళ్తాడు. ఫ్లవర్ ఇవ్వడానికి వెళ్తే పైకి లేస్తాడనమాట. ఇవ్వకుండా పైకి లేసి చిన్ని అని అంటాడు. చిన్ని అనగానే మధు షాక్ అవుతుంది. షాక్ అవ్వగానే ఆ పువ్వు తీసి కింద పడేసి ఎన్నాళ్ళు నువ్వు చిన్నివని ఎలా తెలిసిందని అనుకుంటున్నావా, ఏ నిజం ఎన్నాళ్ళకు నిజం ఎప్పటికీ దాగదు, ఏదో ఒక రోజు బయటపడుతుంది, నువ్వు చిన్నివని దాచి మధులా నాకు పరిచయమయ్యావు, పేరుతో కోడలుగా వచ్చి ఇంటి పాడుగా మోసం చేశావు, చిన్నివనే విషయం బయటపడింది అని అంటాడు మ్యాడీ. తర్వాత ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు అని వాళ్ళ దేవా అంటాడు.
నన్ను చెప్పేది ఆ కావేరి కూతురు మీ అమ్మని చెప్పిన కావేరి కూతురే ఈమెనా అంటే అవును ఆ కావేరి కూతురే ఈ చిన్ని అలియాస్ మధు అని నాగవల్లి అంటుంది ఆ దుర్మార్గుల కూతురు ఎలా అవుతుంది ఒకసారి ఆలోచించు అని అంటే లేదు అవుతుంది ఖచ్చితంగా అవుతుంది అని మ్యాడీ అంటాడు. ఎవరు చెప్పారు అంటే నాకు ఎవరు చెప్పలేదు నేనే తెలుసుకున్నానని అంటారు. అయితే మన మధు వెళ్ళా పోలీస్ ఆమెతో మాట్లాడుతుంది కదా నువ్వే చిన్నివని నేను చెప్పలేకపోయానని ఆ విషయాలన్నీ మన మ్యాడీ వింటాడనమాట. విని అప్పుడు నిర్ణయం తీసుకుంటాడనమాట. పాటు వాళ్ళ మాట నేను గిట్ట విన్నాను రా అని నాగవల్లి అనుకుంటది. నిజం తెలిసిపోయిందని తెలుసుకొనే నేను నా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయొద్దని అనుకున్నాను అని నాగవల్లి అనుకుంటారు. తర్వాత నా ప్లాన్ ఫెయిల్ అయినా కానీ ఈ ప్లాన్ సక్సెస్ అయింది అని అనుకుంటాను. మమ్మల్ని మోసం చేయడానికే కావాలని పేరు మార్చుకొని మా ఇంటికి పరిచయం అయ్యావు అని అంటే లేదు మ్యాడీ నువ్వు అనుకున్నది నిజం కాదు అని అంటారు అనమాట. అసలు నాకు తెలీదు అని మోసం చేయడానికి నీకు పరిచయం అవ్వలేను అసలు అప్పుడు నువ్వు మహివని గిట్ట నాకు తెలీదు అని అంటది. సరే అప్పుడు నీకు తెలిసి ఉండకపోవచ్చు మీ అమ్మని చంపిన పార్వతి కొడుకునని నీకు తెలిసి ఉండకపోవచ్చు. తర్వాత నాకు తెలుసు కదా మా ఇంటికి వచ్చినాక మా అమ్మ ఫోటోనన్నా చూసినాక నీకు తెలిసింది కదా అప్పుడన్నా చెప్పాలి కదా నాకు గిట చెప్పలేవు. నేను ఒక ఫ్రెండ్లా భావించి నీకు అన్ని విషయాలు నేను చెప్పాను. చిన్నప్పటి నుంచి చిన్నిని ఎంత ప్రేమించానో నీకు అన్ని చెప్పాను. నేను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసు కదా చెప్పి గిట నువ్వు వాంటెడ్గా నాకు చెప్పలేవు అని మ్యాడీ కోపంగా చెప్పేశాను అనమాట. అప్పటికి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.